హలో ఫ్రెండ్స్, ఇగండి కొన్ని శంక్ ఫ్లవర్స్ వచ్చినాయి. వర్షాలు పడినాక పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ పాలకూర కోస్తున్నాను. వర్షాలు పడినాక కొంచెం ఎదిగింది. మొక్కలు ఇప్పుడు బాగున్నాయి. ఇటువైపు ఇది కూడా కోసేస్తున్నాను. టేబుల్ రోజెస్ మొగ్గలు వచ్చినాయి, విప్పుతాయి. ఇదిగోండి ఇక్కడ బాగా వచ్చింది. పక్కన పుదీనా కూడా ఒక కొమ్మ ఎంత బాగా వచ్చిందో చూడండి వర్షాలు పడినాక. ఇక్కడ కనకాంబరాల ప్లాంట్ ఉంది. ఇందులో పాలకూర కోసేస్తున్నాను. ఇదిగోండి పెద్ద పెద్ద ఆకులన్నీ లాగేస్తున్నాను. ఇటువైపు కొంచెం ఉంది. ఈ లీవ్స్ అన్ని తీసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఆ మొక్కలు పక్కనే బాగా వస్తాయి. పుదీనా బాగా వస్తుంది. వర్షాలు ఇంకొంచెం ఎక్కువ పడినాక ఈ కొమ్మలు తీసి అన్నిట్లో పెట్టేస్తాను. ఎందుకండి ఎందుకండి ఇందులో ఈ పాలకూర కోసాను. ఇక్కడ టేబుల్ రోజెస్ వస్తున్నాయి. ఇక్కడ తోటకూర సీడ్ రెడీ అవుతున్నాయి. ఇదంతా ఒకటే మొక్క, ఇప్పుడే రెడీ అవుతున్నాయి. లైట్గా వచ్చినాయి, ఇంకొంచెం ముదరాలి. ఇక్కడ తోటకూర ఒకటి వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ వరకు తుంపేశాను, మళ్ళీ వచ్చింది. ఇలా కోస్తేనే బాగా వస్తుంది. ఎందుకండి ఈ టబ్లో కూడా కోస్తున్నాను. పాలకూర వచ్చింది. ఇక్కడ తోటకూర స్టార్ట్ అవుతుంది. కొన్ని బెండ మొక్కలు వచ్చినాయి. ఇక్కడ పాలకూర కోసేస్తున్నాను. ఇందులో కూడా బెండ మొక్కలు బాగా వచ్చినాయి. వర్షాలు ఎక్కువైనా కొన్ని పడిపోతున్నాయి, అందుకే కొన్ని ఎక్కువగా పెట్టేశాను ఇందులో. ఎందుకండి మిడిల్లో పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి, కోసేస్తున్నాను. ఇందులో ఈ టబ్లో 3 మొక్కలు చాలా బాగా వస్తుంది. చాలా చచ్చిపోయినాయి ఎండకి. పాలకూర మొక్కలు కొన్నే ఉన్నాయి. వర్షం పడినాక ఇంక ఇవి బాగా వచ్చినాయి. మనం ఎన్ని వాటర్ పోసినా వర్షం వాటర్కి చాలా బాగా వస్తున్నాయి. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఎందుకండి ఈ చిన్న బాస్కెట్ నిండిపోయింది. ఇక్కడ ఒక బకెట్లో టేబుల్ రోజెస్ ఒక్కటి పెడితే ఒక చిన్న మండ ఎంత బాగా వచ్చినాయి చూడండి. మొత్తం వెళ్ళిపోయింది. ఫ్లవరింగ్ కూడా బాగా స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి ఈరోజు ఇప్పిద్ది ఇది. ఇందులో ఒక తోటకూర మొక్క పడింది. మిర్చి మొక్క కట్ చేసేసాను, మళ్ళీ వస్తుంది చిగురు. ఇక్కడ శంక్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. వర్షం పడినాక పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇది క్రీపర్ కదా, నేను క్రీపర్లా వెళ్ళనివ్వకుండా బుషీగా కిందే వచ్చేటట్లుగా మొత్తం చిగురులు తుంపేశాను. చాలా బాగా వస్తుంది. ఎందుకండి చిన్న డబ్బాలో మొక్కలు చూడండి, కాకర మొక్క వచ్చింది. క్రీపర్ కదా, ఇంకా దీని మీదకి ఇలా ఎక్కిచ్చేస్తున్నాను. బాగా వర్షాలు పడినప్పుడు ఇందులోంచి తీసేస్తాను. చిన్న డబ్బాలో ఏమొస్తుంది. ఇదిగోండి చిన్న డబ్బాలో పాలకూర వచ్చింది. ఇందులో కూడా చాలా సార్లు కోసాను. చాలా బాగా వస్తుంది. ఎంత బాగుందో చూడండి, బొకే లాగా. లీవ్స్ కూడా చాలా మందంగా బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ తోటకూర వచ్చింది. ఇది కూడా ముదురు మొక్కేనే, ఇలా తుంపుతున్న కొద్దీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా శంక్ ఫ్లవర్ వచ్చింది. ఇదిగోండి ఇందులో కూడా పాలకూర మొక్క ఉంది. మళ్ళీ కొత్తగా కూడా చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయినాయి. పాలకూర, ఇటువైపు ఏమో చుక్కకూర.
చుక్కకూర సీడ్ పెట్టాను, వస్తున్నాయి. హ్యాంగింగ్ పార్ట్లో పుదీనా వస్తుంది, కొమ్మ పెట్టాను. ఇదిగోండి బీర మొక్కలు ఇలా ఎక్కిచ్చేస్తున్నాను, క్రీపర్ కదా కొంచెం పెద్దవైనాయి. తోటకూర కూడా చాలా బాగా వస్తుంది, నెక్స్ట్ తోటకూరకు వస్తాను. ఈ బకెట్లో కూడా తోటకూర ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎదుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వైట్ కలర్ సింక్ ఫ్లవర్ ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. దీని సీడ్ కూడా వేసాను, ఇంకా రాలేదు వైట్ కలర్వి. ముద్ద సింక్ ఫ్లవర్ వచ్చినాయి కింద గార్డెన్లో. ఇక్కడికి వచ్చేసాను కింద గార్డెన్లోకి. ఇక్కడ బచ్చలి, రెడ్ బచ్చలి బాగా వస్తుంది. కింద గుబురుగా లేకుండా ముందు కింద లీవ్స్ తీసేస్తున్నాను. ఒక స్టిక్ పెట్టాను, ఇలా వెళ్ళిపోతుంది మొక్క, బాగా వస్తుంది. ఇది పెట్టినాక సపోర్ట్గా పెట్టాను, పడిపోతుందని. ముందు కింద లీవ్స్ తీసేస్తున్నాను గుబురుగా లేకుండా. వైట్ బచ్చలి ఉంది, అది ఇంత బాగా రాలేదు, ఇదే బాగా వస్తుంది. సమ్మర్లో ఎప్పుడో సీడ్ వేసాను, ఇంకా అవే వచ్చేసినాయి. పెట్టుకున్నాను, ఇంకెంత బాగా వచ్చింది, ఇంత స్ట్రాంగ్ అయినాయి మొక్కలు కూడా. పెట్టే వాటికన్నా వాటంతరవే వచ్చినాయి, చాలా బాగా వస్తున్నాయి. ఎంత కోస్తే అంత బాగా వస్తుంది చిగుళ్ళు. ఇదిగోండి ఇటువైపు నేను కోసేస్తున్నాను. ఇవన్నీ 3-4 మొక్కలు పడినాయి, ఇంకోటి స్టార్ట్ అయింది. అది ఎందుకని వర్షం ఎక్కువ ఏమో పడిపోయింది, ఒక మొక్క చచ్చిపోయింది. ఇటువైపు ఇంకా కొంచెం ఉంది కింద. ఇది కూడా తీసేస్తున్నాను. ఇది ముద్ద సింక్ ఫ్లవర్ మొక్క, పైన చిగుళ్ళు తీసేసా. దీన్ని కూడా క్రేపర్లా వెళ్ళనివ్వట్లేదు. ఇదిగోండి ఇక్కడ వస్తున్నాయి కొన్ని లీవ్స్. ఇలా లీప్ కోస్తే మళ్ళీ అక్కడే ఇంకా 2 కొమ్మలు స్టార్ట్ అవుతాయి. అలా బాగా బుషీగా వస్తుంది కోస్తేనే. ఆకుకూరలు ఏవైనా మంచివే కదా, రెడ్ బచ్చలు ఇందులో ఇంకా ఎక్కువ ఉంటాయి విటమిన్స్. రెడ్ తోటకూర కూడా ఇదిగోండి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొంచెం పైన లిప్స్ కోసేస్తాను పెద్దవి. ఇటు గోడ వైపు కొన్నాయి ఇంకా సైడ్కి. ఎందుకండి ఇంకా కొన్ని పైన కూడా కోసేస్తున్నాను. వర్షం పడేసరికి చాలా బాగా వచ్చింది. ఎందుకండి పక్కనే తోటకూర సీడ్ పడి ఎంత బాగా వచ్చిందో చూడండి. కొన్ని వేసాను సమ్మర్లో, ఇప్పుడు వస్తున్నాయి వర్షాలకి. ఇక్కడ బెండ మొక్కలు పైన చిగుళ్ళు తీసేస్తున్నాను, సైడ్కి ఇంకొంచెం వస్తాయని కొమ్మలు. ఇందులో కూడా తీసేస్తున్నాను, సమ్మర్లో పెట్టాను ఇవి. చిన్న డబ్బాలో కూడా వచ్చింది బెండ మొక్క, ఇది కూడా తీసేస్తున్నా చిగుళ్ళు. సైడ్కి ఇంకొంచెం ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఇందులో మిర్చి నార వచ్చింది. ఇదిగోండి కింద రోజు ఇప్పింది, పింక్ రోజు వచ్చింది. ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి, వర్షాలు చాలా బాగా వస్తున్నాయి కటింగ్ వేసినాక. ఇదిగోండి ఇక్కడ ఒక రోజు వచ్చింది. ఫ్లవర్స్ కోసాను, కింద పింక్, లైట్ పింక్ వచ్చింది రోజు. చిక్కుడు కూడా ఇప్పుడు బాగా వస్తుంది. ఇదిగోండి చామంతి మొక్క కట్ చేశాను, దీన్ని కట్ చేసి 2 కొమ్మలని పెడుతున్నాను. వర్షాలు వస్తున్నాయి కదా, చిగుళ్ళు వస్తాయని. రూట్స్ వస్తాయి ఇలా కొమ్మలు పెట్టినా కానీ, వర్షాలు అప్పుడు పెడితే. ఇదిగోండి కటింగ్ వేసేసి పెట్టేస్తున్నాను.
ఎల్లో చామంతి మొక్క ఇది. ఇదిగోండి బిళ్ళగన్నేరు బాగున్నాయి కదా. ఇది మెడిసిన్ ప్లాంట్, ఎక్కడ పడితే అక్కడే వచ్చేస్తుంది ఈజీగా, కానీ బాగుంటాయి కదా, అందంగా ఉన్నాయి కదా.